ఎవరండి? భీమవరం రాయలం భీమవరం నియోజకవర్గం. అంటే త్వరలో జరగబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపొందుతాడు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇక్కడ జనసేన గాజు గ్లాస్ అంజిబాబు గారు, అందులో డౌట్ లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు, అయినా సరే అంజిబాబు ఏ విధంగా గెలుపుతాడండి? సంక్షేమ పథకాలు అందరికీ వర్తించలేదు, అయినా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. సంక్షేమ పథకాలు అనేది జగన్మోహన్ రెడ్డి కొత్తగా తీసుకొచ్చినవి ఏం కావు. ఎన్టీ రామారావు గారు హయాం నుంచి సంక్షేమ పథకాలు వస్తూనే ఉన్నాయి. ఈయన కొత్తగా ఎవరికి లబ్ధి చేకూర్చింది ఏమీ లేదు. ఆయన ఏంటంటే సొంతంగా పేర్లు మార్చుకుని కొన్ని పథకాలు ప్రవేశపెట్టాడు. కేంద్రం నుంచి వచ్చే పథకాలకు కూడా ఈయన పేర్లు వేసుకున్నాడు, ఈయన బొమ్మర్లు వేసుకున్నాడు, ఈయన స్టిక్కర్లు అతికించుకుని తిరుగుతున్నాడు. సంక్షేమ పథకాల వల్ల ప్రజల్లో ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేత్తో ఇంకో జేబులోంచి డబ్బులు కొట్టేసినట్టే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని డీజిల్ రేటు మనకే ఉంది, పెట్రోల్ రేటు మనకే ఉంది, నిత్యావసర ధరలు మనకే ఉన్నాయి. అన్నిటికీ ఎక్కువ రేట్లు దేశంలో ఉన్న అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ రేట్లు ఉన్నాయి. ఒక చేత్తో ఇస్తా రెండో చేత్తో తీసేసుకోవడం నీ సంక్షేమ పథకాలు ఎలా అవుతాయి? జనసేన పార్టీ అంటేనే కాపుల పార్టీ అంటున్నారు. కాపులు తప్ప జనసేనకి ఇప్పుడు అంజిబాబు గారికి ఎవరు సపోర్ట్ చేయలేదని కూడా ప్రచారం జరుగుతుంది. బీసీలు ఎవరు మద్దతు లేదంటున్నారు, అది వాస్తవం అంటారా? అసలు మీరు ఈ మధ్యకాలంలో బీసీ పేటలో కానీ, ఎస్సీ పేటలో కానీ, ముస్లిం మైనార్టీ పేటలో కానీ తిరిగినట్లేరు. మీకు ఎక్కడ చూసినా జనసేన బ్యానర్లు కనబడ్డాయి, ఎక్కడ చూసినా జనసేన అభ్యర్థులు ఉన్నారు, జనసేన కార్యకర్తలు ఉన్నారు. చాలామంది జనసేన పార్టీలో పదవులు పొందిన వాళ్ళు ఉన్నారు, బీసీ, ఎస్సీ, మైనార్టీ అందరిలో కూడా. ఒక కాపుల పార్టీ అనేది 2019లో ముద్రేశారు. దాన్ని ముద్రను చెరుపుకుని ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇది అందరి పార్టీ అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే అందరికీ సమానంగా పంచిపెట్టగలరని, సమానంగా దాన్ని వర్తింప చేయగలరని నమ్మకం కలిగించిన వ్యక్తి పవన్ కళ్యాణ్, అంతే. అంజిబాబు గారు విషయానికి వస్తే అంజిబాబు గారు అనూహ్యంగా మా భీమవరం బరిలో నిలబడ్డారు. ఆయన గత 10 ఏళ్ల రాజకీయ అనుభవం కానీ, 10 ఏళ్ళలో రాజకీయ పార్టీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన డెవలప్మెంట్ కానీ, ఆయన సౌమ్యుడు, మంచి వ్యక్తి, ఎవరికి కూడా మంచి చేయకపోయినా కానీ హాని అయితే ఆయన ఎవరికి చేయలే. ప్రస్తుత పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న విధానం ఆయన ఎప్పుడు ఎవరి పట్ల వ్యవహరించలేదు. కొందరు వాడే అందరు వాడు కాదని ప్రచారం అయితే జరుగుతుంది. అలా అనుకుంటే ఈ రోజు అంజిబాబు గారికి సీట్ డిక్లేర్ చేయగానే రోడ్డు మీద జనం అందరూ ఎక్కి అంజిబాబు గారికి సీట్ ఇవ్వకూడదని ధర్నాలు చేశారా? ఎక్కడైనా ఎవరైనా ప్రతిఘటించారా? అంజిబాబు గారి సీట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయట్లేదని కొంత మనస్తాపం చెందారు తప్ప అంజిబాబు గారిని ఎవ్వరూ కూడా కాదనుకోలేదు. ఈ రోజు ప్రతి గ్రామాలకి తిరుగుతున్నప్పుడు అంజిబాబు గారికి నీరాజనాలు పడుతున్నారు. ఈయన గెలుపు ఖాయం అయిపోయింది. ఎందుకంటే అంజిబాబు గారు డిక్లేర్ చేసినప్పుడే ప్రతిపక్ష పార్టీలుగా ఇప్పుడు అధికార పక్ష పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలకు కానీ వాళ్ళకే డిక్లేర్ అయిపోయింది. వాళ్ళ వర్గాల్లోంచే ఆల్రెడీ మీ విజయం ఖాయం అనేది మొదటి రోజే వాళ్ళు అంజిబాబు గారి పేరు డిక్లేర్ అవగానే తెలిసిపోయింది. తెలుగుదేశానికి చెందిన ఒక వర్గంలో అంజిబాబు గారికి మద్దతు ప్రకటించట్లేదు అని ప్రచారం అయితే జరుగుతుంది. అసలు ఇప్పుడు మీరు రోజు అంజిబాబు గారు వెళ్తున్న మీటింగుల్లో ఎంతమంది పశువు కండవాలు వేసుకుని ఆయన వెనకాల నిలబడుతున్నారు అనేది మీరే గమనించుకోవచ్చు. ఎందుకంటే ఆయనకి తెలుగుదేశం పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఉన్న క్యాడరు ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చి ఈయనకే చేయకూడుతున్నారు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీద ఎప్పుడు కూడా కేసులు పెట్టలేదు. ఎవరితోనూ కూడా ఎవరైనా ఏదైనా పని కావాలంటే అతను మన పార్టీయా అవతల పార్టీ అని చూడకుండా పనిచేసి పెట్టాడు. ఆ గుర్తింపు ఈ రోజు ఆయనకి బాగా పనిచేస్తుంది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారే గండి శ్రీనివాస్ గారి మీద ఓడిపోయారు, అంజిబాబు ఒక లెక్క అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటున్నారు, అది అలా అనుకుంటే 2014కి మనం 2009లో చూసుకుంటే ఇదే గండి శ్రీనివాస్ గారు అప్పుడు అంజిబాబు గారు గెలవలేదా? అప్పుడు ఆయనకి అంజిబాబు గారికి అప్పుడు కనీసం రాజకీయంగా వెనకాల సపోర్ట్ కూడా లేదు. ఆ రోజు ఆయన వ్యక్తిత్వం, ఆయన ఒంటరిగా వచ్చాడు, సీటు తెచ్చుకున్నాడు, ఒంటరిగా విజయం సాధించాడు. ఇప్పుడు ఆయన వెనకాల బోల్డ్ సైన్యం ఉంది. ఈ టైంలో ఆయన ఎందుకు నెగ్గడం? అది